తెలంగాణలో ఏళ్లుగా ప్రాపర్టీ ట్యాక్స్ చెల్లించిన వారిపై కఠిన చర్యలకు జీహెచ్ఎంసీ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే 6 లక్షల మంది భవన యజమానులకు ట్రేడ్ లైసెన్సులు తీసుకొని రెన్యువల్ చేసుకొని మరో 1.5 లక్షల మందికి నోటీసులు జారీ చేసింది. మొండి బకాయిలున్న 100 హోటళ్లు, విద్యా సంస్థలు, ఆసుపత్రుల భవనాలకు ఇప్పటికే సీజ్ చేసింది. వేసవి ఎండలు ముదరకు ముందే ఏపీ తెలంగాణ మధ్య నీటి మంటలు ప్రారంభమయ్యాయి. శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి ఏపీ ఇప్పటికే వాటాను మించి నీటిని వాడుకుందని తెలంగాణ సర్కార్ కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. ఇక నీటిని తీసుకునేందుకు వీల్లేదని స్పష్టం చేసింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ సైతం ఈ విషయంలో కాంగ్రెస్ సర్కార్పై ఒత్తిడి తెస్తుంది. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రయాగ్రాజ్ ఎంటర్ప్రైజెస్ పేరుతో దీపక్ గోయల్ అనే వ్యక్తి మహా కుంభమేళాలో డిజిటల్ స్నానం చేయించే బిజినెస్ చేస్తున్నాడు. వాట్సాప్లో ఫోటోలు పంపితే వాటిని డిజిటల్ ప్రింట్ తీసుకొని త్రివేణి సంగమంలో ముంచుతున్నాడు. ఇందుకు గాను ఒక్కో ఫోటోకు 1100 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తనతో పాటు లక్షలాది మందిలో స్ఫూర్తి రగిలించిందని ప్రధాని మోదీ అన్నారు. గత 100 ఏళ్లుగా భారత్ సంస్కృతి సంప్రదాయాలను కొత్త తరాలకు పరిచయం చేస్తుందన్నారు. ఆర్ఎస్ఎస్ లో భాగం అవటం తన అదృష్టమని పేర్కొన్నారు. మరాఠా వ్యక్తి 100 ఏళ్ల క్రితం ప్రారంభించిన ఈ సంస్థ మర్రి చెట్లా విస్తరించిందని చెప్పారు. సచిన్ ఆటను ఓ తరమంతా ఆరాధించింది. ఆయన ఆడుతున్నారంటే పనులన్నీ ఎక్కడికక్కడే వదిలేసి జనం టీవీలకు అతుక్కుపోయేవారు. రిటైర్ అయ్యాక చాలా మంది ఫ్యాన్స్ ఆయన ఆటను మిస్ అవుతున్నారు. అయితే మాస్టర్స్ లీగ్ కోసం సచిన్ మళ్ళీ బ్యాట్ పట్టాడు. నెట్లో సాధన చేస్తున్నారు. ఆ వీడియోలు చూసిన ఫ్యాన్స్ టైం గ్యాప్ వచ్చింది కానీ ఆ బ్యాటింగ్ టైమింగ్ లో గ్యాప్ రాలేదంటూ కామెంట్స్ చేస్తున్నారు. యుఎస్ దర్యాప్తు సంస్థ FBI కొత్త డైరెక్టర్గా భారత సంతత వ్యక్తి క్యాష్ పటేల్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా భగవద్గీతపై ప్రమాణం చేయటం విశేషం. కశ్యప్ ప్రమోద్ పటేల్ అని నేను అమెరికా రాజ్యాంగానికి కట్టుబడి ఉంటానని, శత్రులందరి నుంచి దాన్ని రక్షిస్తానని, విశ్వాసంగా నా విధులను నిర్వహిస్తానని ప్రమాణం చేస్తున్నానంటూ బాధ్యతల్ని స్వీకరించారు. ఇస్రో నిర్వహిస్తున్న యూత్ సైన్స్ ప్రోగ్రామ్ యువికాకు రిజిస్ట్రేషన్ ఈ నెల 24 నుంచి మొదలు కానున్నాయి. వచ్చే నెల 23 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని ఓ ప్రకటనలో సంస్థ తెలిపింది. 8వ తరగతి పూర్తయిన విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అర్హులు. ఎంపికైన వారికి మే నెలలో 2 వారాల పాటు స్పేస్ టెక్నాలజీ, సైన్స్లో శిక్షణ ఇస్తారు. వ్యవసాయంపై అవగాహన లేని తెలంగాణ సీఎం రేవంత్ నిర్వాహకం వల్ల 430 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కేటీఆర్ ట్వీట్ చేశారు. పంటల కోసం అదనపు ఖర్చు చేయొద్దని రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి మాట్లాడిన వీడియోను ఆయన షేర్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఎండబెట్టడం వల్లే భూగర్భ జలాలు అడుగట్టాయన్నది వాస్తవమన్నారు. వేసవి ఇంకా పూర్తిగా రాకుండానే తెలంగాణలో విద్యుత్ వినియోగం పీక్కు చేరుకుంది. రాష్ట్ర చరిత్రలోనే మునిపెన్నడూ లేని విధంగా 16,293 మెగావాట్ల విద్యుత్తును రాష్ట్ర ప్రజలు వాడేశారు. ఈ నెలలోనే 5న 15,820 మెగావాట్ల వాడకం చరిత్ర సృష్టిస్తే ఆ రికార్డును తాజా వాడకం రోజుల వ్యవధిలోనే దాటేసింది. మత్స్యకారులకు వేట నిషేధ సమయమైన ఏప్రిల్లో మత్స్యకార భరోసా కింద 20,000 అందిస్తామని ఏపీ మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అలాగే ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత పీఎం కిసాన్ కు తోడు అన్నదాత సుఖీభవ తోడ్పాటు అందిస్తామని వివరించారు. రాష్ట్రానికి 24% ఆదాయం వ్యవసాయం నుంచే వస్తుందని, జగన్ ఆ రంగానికి నష్టం చేకూర్చారని ఆరోపించారు. ఏపీ తీర ప్రాంతాలలో వేలాది మృత తాబేళ్ల కళేబరాలు కొట్టుకొస్తున్నాయి. ఆస్ట్రేలియాలో 150 కిల్లర్ వేల్ఫ్లు ఒడ్డుకి చేరి విలవిలలాడుతూ మరణించాయి. అట్టడుగు లోతుల్లో చీకట్లో బతికే యాంగ్లర్లు, ఓర్ చేపలు లోతు తక్కువ నీటిలోకి వస్తున్నాయి. దీంతో మహాసముద్రాలలో ఏదో జరుగుతుందన్న చర్చ నడుస్తుంది. రాబోతున్న ఘోర విపత్తుకి ఇవి సంకేతాలా అంటూ ఆందోళన వ్యక్తమవుతున్నాయి. ఇంటర్ విద్యలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వచ్చే విద్యా సంవత్సరంలో CBSE తరహాలో ఏప్రిల్ 1 నుంచే సెకండ్ ఇయర్ తరగతులు ప్రారంభించాలని విద్యాశాఖ నిర్ణయించింది. అకాడమిక్ తో పోటీ పరీక్షలకు సంబంధించి 22వ తేదీ వరకు క్లాసులు నిర్వహించనుంది. ఏప్రిల్ 23 నుంచి జూన్ 1 వరకు సెలవులు ఇవ్వనుంది. గతంలో పరీక్షలు పూర్తయిన వెంటనే సెలవులు ఇస్తుండగా ఇకపై వాటిని కుదించనుంది. ఏపీలో మిర్చి ధరలు తగ్గటం రాష్ట్రంలో రాజకీయంగా ఘాటెక్కిస్తుంది. గత సీజన్ వరకు క్వింటాల్లో 21,000కు పైగా పలికిన ధర ఒక్కసారిగా 13,000కు పడిపోయింది. దీంతో ఏపీలో మిర్చి బోర్డు ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. దీని ద్వారా రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని, బోర్డును ఏర్పాటు చేయాలని డిప్యూటీ స్పీకర్ త్రిబుల్ ఆర్ కేంద్రాన్ని కోరారు.
తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. టోకెన్ లేని భక్తుల సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతుంది. 10 కంపార్ట్మెంట్లలో భక్తులు దర్శనానికై వేచి ఉన్నారు. నిన్న శ్రీవారిని 65,327 మంది భక్తులు దర్శించుకున్నారు. హుండీ ద్వారా స్వామివారికి 3.52 కోట్ల ఆదాయం లభించింది. టెస్లాను ఆకర్షించేందుకు ఏపీ భారీ ప్రోత్సాహకాలను ఆఫర్ చేసినట్లు తెలిసింది. ఇప్పటికే షోరూంలో స్టాఫ్ హైరింగ్ ప్రాసెస్ మొదలవడంతో మంత్రి నారా లోకేష్ టీం తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లు సమాచారం. కార్లు, విడి భాగాల దిగుమతి చేసుకునేందుకు పోర్టు, ఫ్యాక్టరీ స్థాపనకు విస్తీర్ణమైన భూమి రాష్ట్రంలో ఉన్నట్లు గుర్తు చేశారని తెలిసింది. ఆబ్కాస్ను రద్దు చేస్తే మున్సిపల్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని సిఐటియు నాయకులు జగన్మోహన్ డిమాండ్ చేశారు. ఇటీవల కేబినెట్ నిర్ణయం మేరకు థర్డ్ పార్టీ ఏజెన్సీని తీసుకువస్తే కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. కార్మికుల సమస్యపై అసెంబ్లీలో చర్చించి న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు విజయనగరం అశోక్ బంగ్లాలో ఎమ్మెల్యే అదితి గజపతిరాజును కలిసి వినతిపత్రం అందించారు. విజయనగరం కొత్తపేట మండపం వీధి ఆర్య సోమాజులు కాశీపతిరావు భవనంలో ఫ్రెండ్స్ ఫైన్ ఆర్ట్స్ అసోసియేషన్ 67వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 19న ప్రారంభమైన వేడుకలు 23వ తేదీన ముగుస్తాయి. వేడుకలలో భాగంగా వివిధ కళా బృందాలతో నిర్వహిస్తున్న సంగీత కచేరీలు ఆద్యంతము ఆహుతులను ఆకట్టుకున్నాయి. బ్యాంకింగ్ సెక్టార్లో 5 పని దినాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 24వ తేదీన ఒకరోజు సమ్మె చేపడుతున్నామని యునైటెడ్ ఫార్మ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ కన్వీనర్ ఎం శ్రీనివాసరావు తెలిపారు. విజయనగరంలో చేపట్టిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అన్ని సెక్టార్లలో 5 పని దినాల విధానం అమలవుతుందన్నారు. బ్యాంకింగ్ రంగంలో మాత్రం ఒత్తిడి పెరుగుతుందని, పర్మనెంట్ ఎంప్లాయీస్ రీక్రూట్ చేయాలని డిమాండ్ చేశారు. విజయనగరం జిల్లా నెర్లిమర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట రైతు చెన్నమల్ల ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. 20 ఏళ్ల నాటి భూమిని ఆన్లైన్ చేయమంటే వీఆర్ఓ 3 లక్షల రూపాయలు అడిగినట్లు తెలిపారు. దీంతో మనస్తాపం చెందిన రైతు తహసీల్దార్ కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి బల మరణానికి యత్నించాడు. ఆయన కూతురు అడ్డుకొని భూమి పోతే పోనీ నాన్న, నువ్వు కావాలంటూ కన్నీరు మున్నీరుగా విలపించింది. విజయనగరం జిల్లా నాతవలస టోల్గేట్ను దాటలేక ఓ భారీ ట్యాంకర్ వాహనం శుక్రవారం రాత్రి ఇరుక్కుపోయింది. కాకినాడ పోర్ట్ నుంచి ఒడిశాకు వెళ్తున్న వాహనం టోల్గేట్ వద్ద చిక్కుకుంది. దీంతో టోల్గేట్ పక్కన ఉన్న రహదారిలో లారీ తరలించేందుకు ప్రయత్నించిన భారీ గేట్లు అడ్డు తగలడంతో వాహనం నిలిచిపోయింది.